అక్టోబర్ నెల 27వ తేదీ పునీత ప్రొమోన్షియాస్ గారి పండుగ. వీరు తెరై పట్టణంలో జన్మించారు. వీరు 8వ ఏట క్రీస్తు శకం 316న తమ బాబాయిలతో కలిసి ఓడనెక్కి ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తుండగా ఓడ ప్రమాదానికి గురి అయింది. ఆ సమయంలో అక్కడి ప్రజలు వారిని బానిసలుగా అక్సం రాజ్యానికి తీసుకెళ్లారు. వారు పెద్ద అయ్యే వరకు కూడా క్రమశిక్షణ, విధేయత, విశ్వాస ప్రార్థనలకు కట్టుబడి జీవించారు. అక్సం రాజు వారి వివేకానికి, విజ్ఞానానికి ముగ్ధుడై వారికి ఉన్నత స్థానాన్ని కల్పించారు. రాజు మరణం తర్వాత రాణి రిజాంజ్ వీరిని క్రీస్తు బోధనలు వారి రాజ్యానికి బోధించమని కోరారు. అలా అక్సం రాజ్యం క్రైస్తవ మతముగా మారింది. వీరు తిరిగి తమ సొంత పట్టణమైన తెరైకు వెళ్లి కొన్ని సంవత్సరాలు అక్కడ గురువయ్యి దైవ సేవ చేశారు. వీరు బిషప్ పునీత అథనాసస్ చేతుల మీదుగా బిషప్ గా పట్టాభిషేకం పొందారు. బిషప్ ప్రొవెన్సిస్ గారు నూతన నిబంధనలను ఇథియోపియా భాషలోకి అనువదించారు. వీరి పాలనలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. అక్కడి ప్రజలు వీరిని ప్రేమతో అబూ